రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులతో ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ రెండు లగ్జరీ అపార్ట్మెంట్ల అమ్మకం ద్వారా 47% లాభం పొందారు. ముంబై గోరేగాం ఈస్ట్ లోని ఒబెరాయ్ ఎక్విజిట్ భవనంలో ఉన్న రెండు లగ్జరీ ఫ్లాట్లను ఆయన 12 కోట్లకు విక్రయించారు. 47వ అంతస్తులో పక్కపక్కనే ఉండే ఈ రెండు అపార్ట్మెంట్లను ఆయన 2012లో 8.12 కోట్లకు కొనుగోలు చేశారు. తాజాగా వాటిని 12 కోట్లకు విక్రయించడం ద్వారా 13 ఏళ్లలో దాదాపు 4 కోట్ల లాభం పొందారు. 1820 చదరపు అడుగుల అపార్ట్మెంట్ ను ఆశా ఈశ్వర్ శుక్లాకు 6 కోట్లకు విక్రయించారు. దీనికి 30 లక్షల స్టాంప్ డ్యూటీ, 30,000 రిజిస్ట్రేషన్ ఫీజును కొనుగోలుదారు చెల్లించారు. ఈ లావాదేవీ గత నెల 31 నమోదైంది. 1820 చదరపు అడుగుల విస్తీర్ణమే కలిగి ఉన్న రెండో అపార్ట్మెంట్ ను మమతా సూరజ్ దేవ్ శుక్లాకు 6 కోట్లకు అమ్మారు. దీనికి కూడా 30 లక్షల స్టాంప్ డ్యూటీ, 30,000 రిజిస్ట్రేషన్ ఫీజును కొనుగోలుదారులు చెల్లించారు. ఈ రిజిస్ట్రేషన్ ఈ నెల 1వ తేదీన జరిగింది. రెండు అపార్ట్మెంట్లు మొత్తం 4 కార్ పార్కింగ్ స్థలాలతో అమ్ముడయ్యాయని పత్రాలు చెబుతున్నాయి. కాగా అమితాబ్ ఈ ఏడాది జనవరిలో ముంబైలోని అంధేరి ప్రాంతంలో తన డూప్లెక్స్ అపార్ట్మెంట్ ను 83 కోట్లకు విక్రయించారు. ది అట్లాంటిస్ అనే భవనంలో ఉన్న ఆ అపార్ట్మెంట్ 5,185 చదరపు అడుగుల రెరా కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ చురుకైన రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులుగా ఉన్నారు. 2024లో ముంబైలోని బోరివలి ప్రాంతంలోని ఒబెరాయ్ రియాలిటీకి చెందిన ఒబెరాయ్ స్కై సిటీ ప్రాజెక్టులో 15.42 కోట్ల విలువైన 6 అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడం ద్వారా అభిషేక్ వార్తల్లో నిలిచారు. అదే సంవత్సరంలో అమితాబ్, అభిషేక్ కలిసి ములంద్ వెస్ట్ లోని ఒబెరాయ్ రియాలిటీకి చెందిన ఎటర్నియా ప్రాజెక్టులో మొత్తం 24.94 కోట్లకు 10 అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు.